ప్రైజ్ ది లార్డ్. ప్రియమైన సహోదరులందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. మీరందరూ బాగున్నారా? మీరందరూ బాగుండాలని నా అనుదిన ప్రార్థనలు నేను జ్ఞాపకం చేసుకుంటున్నాను. మీ యొక్క ప్రార్థన విన్నపములను కామెంట్ రూపంలో తెలియజేయగలరు. ఈ యొక్క అనుదిన దేవుని వాగ్దానము, చిన్న సందేశము మీకు ఆశీర్వాదకరంగా ఆదరించబడినట్లుగా, బలపరచబడినట్లుగా మీకు ఉపయోగపడుతున్నట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీరు బలపరచబడిన రీతిగా ఇతరులు కూడా బలపరచాలని మీ శ్రేయోభిలాషులకు, మీ ఆత్మీయులకు ఈ వీడియోని షేర్ చేయండి. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఈరోజు నీ కొరకు దేవుని వాగ్దానం యెషయా గ్రంథము 58వ అధ్యాయము 11వ వచనం. యెహోవా నిన్ను నిత్యము నడిపించును, క్షామకాలమున ఆయన నిన్ను తృప్తిపరచును, నీ ఎముకలను బలపరచును. నీవు నీరు కట్టిన తోట వలన ఎప్పుడు ఉబుకుచుండు నీ నీటి ఊట వలన ఉండదు. ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డ, దేవుడి గొప్ప వాగ్దానంతో మనతో మాట్లాడుతున్నాడు. మొదటి మాట ఇక్కడ చూసినట్లయితే, యెహోవా నిన్ను నిత్యము నడిపించును. నీ ప్రతి సమయంలో, నీ అనుకూల సమయంలో, నీ ప్రతికూల సమయంలో, నీ కష్టములో, నీ నష్టంలో, నీ అవమానంలో ఆయన నిన్ను నిత్యము నడిపించే దేవుడిగా ఉన్నాడు. మనుషులు నీకు తోడు రాలేకపోవచ్చు, నీ స్నేహితులు, నీ బంధుమిత్రులు, నీ కుటుంబ సభ్యులు కూడా నీ తోడు రాలేకపోవచ్చు. కానీ దేవుడు నిన్ను నిత్యము నడిపించడానికి ఆయన నీకు తోడే ఉన్నాడు. ఆయన ఇమ్మానుయేలుగా నీ జీవితంలో ఉన్నాడు. రెండవ మాటగా ఇక్కడ చూసినట్లయితే, క్షామకాలమున ఆయన నిన్ను తృప్తిపరిచి నీ ఎముకలను బలపరుస్తాడంట. అవును, క్షామకాలమున మనం ఆలోచించినట్లయితే, క్షామకాలమున ఆహారం దొరకడమే కష్టము. అంటే క్షామకాలం అంటే కరువు కాలము. అటువంటి కాలంలో ఆహారం దొరకడమే కష్టము. అటువంటి కాలంలో కూడా ఆయన తృప్తిపరిచి ఎముకల్ని బలపరుస్తారంట. అంత శ్రేష్టమైన ఎవరితో, అంత సమృద్ధితో దేవుడు మనల్ని నింపుతాడంట. ప్రియమైన దేవుని బిడ్డ, మనము ఒకసారి మన పాత కొన్ని సంవత్సరాల క్రితం వచ్చిన పాండమిక్లో, కరోనా టైంలో మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే చాలామంది తిండి లేక, సరైన వసతులు లేక, సరైన ఆహారం లేక చాలామంది ఎంతో ఇబ్బంది పడిన చూస్తాం. కానీ దేవుడు మనల్ని మాత్రము ఆయన మంచి ఆహారం పెడుతూ తృప్తిపరుస్తూ ఆయన మనల్ని ఆరోగ్యంగాను సజీవులుగాను మనల్ని ఉంచాడు. ఆయన మన ఎముకలని బలపరుస్తూ మనకి బలాన్ని, ఆరోగ్యాన్ని, సమృద్ధిని మన జీవితాల్లో ఇస్తూ వచ్చాడు. ఎవరు లోకమంతా కూడా కరువులో ఉన్నప్పటికీ కూడా ఆయన తన బిడ్డలైన వాళ్ళని, సింహపు పిల్లలు ఎలా లేమి గలవై ఉండవేమో కానీ నా పిల్లలు ఎప్పుడు లేమి గలవై ఉన్నట్లుగా ఆ మాట చెప్పినట్లుగా దేవుడు ఆయన పిల్లలైన మనల్ని ఎప్పుడు సమృద్ధితో, సంతృప్తితో నిలబెడతాడు. ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డ, నీ లోకమంతా కూడా క్షామకాలములో దయనీయమైన పరిస్థితిలో ఉన్నప్పటికీ కూడా దేవుడు నీ పక్షాన ఉంటే ఆయన నిన్ను తృప్తిపరుస్తాడు. కరువులో కూడా నిన్ను ఆయన శ్రేష్టమైన ఈవులతో, సమృద్ధితో, సంతృప్తితో ఆయన నీ జీవితాన్ని ఉంచుతాడు. ఇంకో మాటగా దేవుడికి మాట్లాడుతున్నాడు, నీవు నీరు కట్టిన తోట వలన ఎప్పుడును ఉబుకుచున్న నీటి ఊట వలన ఉండెదవు అని. అవును, నీవు నీరు కట్టిన తోట వలన ఎప్పుడును ఉబుకుచున్న నీటి ఊట వలన ఉండెదవు. నీరు కట్టిన తోట మనం చూసినట్లయితే ఎప్పుడు పచ్చగా ఉంటుంది, ఎప్పుడు ఫలాలను ఇస్తూ ఉంటుంది, ఎప్పుడు ఆరోగ్యంగా ఉంటుంది, ఎప్పుడు కంటికి చూడదగినదిగా, ఎంతో సంతోషకరంగా, సమృద్ధిగా తన ఫలాల్ని ఇస్తూ, తన కాలం ముందు ఫలాలను ఇస్తూ మంచి పంటను ఇస్తూ ఉంటుంది, ఫలభరితంగా ఉంటుంది. ఈరోజు నీ జీవితం కూడా దేవుడు ఫలభరితంగా చేయబోతున్నాడు. నీ జీవితంలో నువ్వు చేస్తున్న పనికి, నువ్వు పడుతున్న ప్రయాసకి ప్రతిఫలం లేదని, ఫలము రాలేదని బాధపడుతున్నావా? దేవుడు నీ జీవితాన్ని ఫలభరితంగా మార్చబోతున్నాడు. నువ్వు పడుతున్న ప్రయాస, నువ్వు పడుతున్న కష్టం వ్యర్థం కానివ్వకుండా ఆయన నీకు దానికి కావాల్సిన ప్రతిఫలాన్ని నీకు ఇవ్వబోతున్నాడు. అంతేకాదు, ఎప్పుడు నువ్వు ఉబుకుచుండు నీటి ఊట వలన ఉండదు అంటాడు. ఎప్పుడు సమృద్ధి. లోకమంతా క్షామకాలం వచ్చినా, లోకమంతా కష్టం వచ్చినా, నష్టం వచ్చినా దేవుడు నీ జీవితంలో ఎప్పుడు సమృద్ధిని, సంతృప్తిని ఉంచుతారని ఆయన వాగ్దానం చేస్తున్నాడు. భయపడుకో, దేవుడు నీకు తోడుగా ఉన్నాడు, నిత్యము నడిపించేవాడుగా ఉన్నాడు, నీకు సమృద్ధిని, సంతృప్తిని దయచేసేవాడుగా ఉన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డ, భయపడుతున్నావా, బాధపడుతున్నావా? అది నేను ఎలా చేయగలను, అది నేను ఎలా కట్టుకోగలను,
నా కుటుంబాన్ని నేను ఎలా పోషించుకోగలను, నా పరిస్థితి నా శక్తి సరిపోవట్లేదు అని అనుకుంటున్నావా? ఆయన క్షామకాలంలో కూడా నిన్ను తృప్తిపరుస్తాడంట, నిన్ను బలపరుస్తాడంట, నిన్ను తోటగా మార్చి నిన్ను ఆశీర్వదిస్తానని వాగ్దానం చేస్తున్నాడు. ఆమేన్. ప్రేమ కలిగిన తండ్రి, మహోన్నతుడ, నీకే వేలాది స్తోత్రములు. అవునయ్యా, మీరు మమ్మల్ని మా పక్షాన ఉండి మమ్మల్ని నిత్యము నడిపించేవారుగా ఉన్నారు. మమ్మల్ని ఎప్పుడు అయా క్షామ కాలంలో కూడా అయా మమ్మల్ని తృప్తిపరిచి మా ఎముకలను బలపరిచే దేవుడిగా ఉన్నారు. అయా నీరు కట్టిన తోట వలె మమ్మల్ని ఫలభరితంగా చేయ దేవుడిగా ఉన్నారు. ఎప్పుడు ఉబుకుచుండు నీటి ఊట వలె మమ్మల్ని సమృద్ధితో సంతృప్తితో నింపే దేవుడిగా ఉన్నందుకు వేలాది స్తోత్రములు. బిడ్డల జీవితంలో కూడా ఎప్పుడు సమృద్ధిని సంతృప్తిని మీరు దయచేయండి దేవా. వారికి ఇచ్చిన దాంట్లో అయా వాళ్ళకు సమృద్ధిని దయచేయండి. బిడ్డల్ని అన్ని విధాలుగా పోషించండి, రక్షించండి అయ్యా. నీ బిడ్డలు నా తండ్రి ఎంత కష్టకాలం వచ్చినప్పటికీ బిడ్డల్ని అన్ని వేళలా మీరు ఆదుకుంటూ నడిపిస్తున్న రీతిని బట్టి వందనాలు. నిత్యము వాళ్ళకి మానీయులుగా తోడుగా ఉండి వాళ్ళ ప్రతి పరిస్థితిలో మీరే సమృద్ధిని సంతృప్తిని దయచేసి ఈ నామానికి మహిమకరంగా బిడ్డల జీవితంలో మీరు కార్యాలు జరిగించమని, ఆనాడు సారేపత విధవరాల జీవితంలో అయా కుండ పిండి ఖాళీగా ఉన్నప్పటికీ, నూనె కొద్దిగానే ఉన్నప్పటికీ అయ్యా మీరు దానికి సమృద్ధిని సంతృప్తిని దయచేసిన రీతిగా బిడ్డలు కూడా దయచేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.